సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాల్లో జోగిని శ్యామల సహా ఇతర శివశక్తులు ఒక్కసారిగా పడిపోయారు. దీంతో వారెత్తుకున్న బోనాలు కూడా కింద పడిపోయాయి. ఇక అక్కడ తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన భక్తులు వారికి నీళ్లిచ్చి లేపారు. దీంతో శివశక్తులు ఒకరినొకరు పట్టుకుని బోరున ఏడ్చారు. దేవుని సేవకు తమ జీవితాన్ని అర్పించి పచ్చి కుండపై నిలబడి రంగం చెప్పే తమకు జాతరలో సరైన సౌకర్యాలు కల్పించలేదని జోగినీలు అంతా కలిసి బోరున ఏడ్చారు. తమకు అన్యాయం చేయడం రాష్ట్రానికి అరిష్టమని వాపోయారు. अरे दुर्गेश ना गवर्नमेंट ప్రభుత్వము తప్పి పడిపోయిన జోగిని శ్యామల ఇంకా పోతుంది కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జోగినీలు. ఆలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న జోగినీలు. కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జోగినీలు. ఆలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న జోగినీలు.
పోతుంది. కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జోగినీలు. చేస్తామండి. ఏం చేసిర్రు? కోఆపరేట్ చేసిర్రు. మా అందరిని అరెస్ట్ చేస్తారా? చేయండి. మా శివశక్తులు అందరూ జైలు బరో అంటే మా శివశక్తులు అందరం వచ్చి మమ్మల్ని అరెస్ట్. మాతోనే జాతర బోనాల పండుగ ఎవరు చేస్తుర్రు? పచ్చికుండ రంగం ఎవరు ఎక్కుతుర్రు? శివశక్తితోని బోనం ఎత్తుకుంటారు. రంగం ఎవరు ఎక్కుతుర్రు? శివశక్తితోని బోనం ఎత్తుకుంటారు. శివశక్తితో రంగం ఎక్కించుకుంటారు. శివశక్తులను మీకు ఫలిస్తుంది కానీ మేమంతా బోనాలు తీసుకొని వస్తాయి. మీకు ఒక జోగినీల చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం అంటే అప్పుడున్న ప్రభుత్వమే మంచిగుండనేమో. ఇది ఇంకా ఘోరం. ఇంకా మేము పెంక మీద నుంచి పొయ్యిలబడ్డామండి. మేమందరం పెంక మీద నుంచి పొయ్యిలబడ్డాం. ఎందుకంటే వాళ్ళన్న చేసిర్రేమో అంటే వాళ్ళకంటే అధ్వానం మీరు చేస్తుర్రు. దీనికంటే ఆ ప్రభుత్వమే మంచిగుండే. మేము ప్రభుత్వానికి పోటీ చేస్తున్నాం, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాం. పోలీసులు నూకేస్తుర్రు. ఒక్క నిమిషం. బోనాలు ఎవరు తేవాలి? బోనాలు ఎవరు తెస్తారు? ఆగండి. బోనాలు ఎవరు తెస్తారు? మీ అందరికీ మీడియా వాళ్ళకి అడుగుతున్నా ఒక రిక్వెస్ట్. మీడియా వాళ్ళకి అడుగుతున్నా, ఇన్నేళ్ళు మీరు బోనాలు ఎవరి బోనాలని టెలికాస్ట్ చేస్తుండే, ఎవరి బోనాలని షూట్ చేసుకుంటుండే? రాజకీయ నాయకుల? గతంలో వచ్చిన రాజకీయ నాయకులు కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జోగినీలు. మేము అమ్మవారు మమ్మల్ని హరిహరుల రూపంలో, శివశక్తి రూపంలో, శివుడు శక్తి, శైవం వైష్ణవం మీరెలా రెండుగా విభజించి రెండు కలిపి చూస్తారో మమ్మల్ని కూడా శివశక్తిగా అలా చూస్తారు. ఒక జోగిని లాగా మమ్మల్ని కూడా శివశక్తులని అట్లా గౌరవించిర్రు ప్రభుత్వాలు. గత ప్రభుత్వాలు కూడా గౌరవించిర్రు. ఇంత మేము మీటింగ్లకు వస్తున్నాం, మా శివశక్తులు అన్ని పనులు వదులుకొని మేము మీటింగ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎప్పుడైతే ఎక్కినామో మేము భ్రష్టు పట్టిపోయినాం. మమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించారు. పోలీస్ స్టేషన్ లో మీటింగ్లు ఏం డిమాండ్ చేస్తున్నామంటే బోనాలు బోనాలు అయిపోయింది కదా, ఇక అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోయింది, శివశక్తులు అరుస్తారు వెళ్ళిపోతారు, ఇక అయిపోయింది. ఇదే అంటే రాజకీయ నాయకులకే, విఐపీలకే, వాళ్ళకే బోనాల పండుగ. ఇంకా మేము తీర్మానం చేసుకుంటున్నాం ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి మేము మహంకాళి బోనాలకి బోనం చెయ్యం. మేము జోగు బోనాలు చేస్తాము, ఆ రోజే మహంకాళి జాతర. మేము ఏ రోజైతే మళ్ళీ మహంకాళమ్మ బోనాలు చేస్తామో ఆ రోజే జోగు బోనాలు చేస్తాం, ఆ రోజే జాతర. మమ్మల్ని మోసం చేసి పోలీసులు ఎన్ని మీటింగ్లు పెట్టి మమ్మల్ని మోసం చేసి ప్రభుత్వానికి ఇంత హెల్ప్ చేసినాం మేము. సత్యం లైట్లు వచ్చినాయి, లైట్లు పడ్డాయి, జోగళ్ళని ఇంత ఏడిపియడం ఏ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వమే చేస్తుంది. మాకు ఇవాళ చాలా బాధ అనిపించింది. ఎక్కడ చూసినా మాకు ఇజ్జత్ లేకుండా, మాకు ఎండోమెంట్స్ స్టేజ్ చేసి కూడా మాకు మాట ఇచ్చి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు మాట తప్పింది. అర్థమైందా? మమ్మల్ని ఎట్లా పడితే అట్లా నెట్టడము. మేము ఒక జోగిని అమ్మవారి అంకిత బాధతో 2 నెలల నుంచి మీటింగ్స్ మేము అటెండ్ అవుతున్నాము.
పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్క నిమిషం ఎప్పుడైనా ఏ శివశక్తుల బోనం దించిందా? అమ్మవారి కమాండ్ కాడ దించుతున్నాం. అమ్మవారి కమాండ్ చాలా బాధ అనిపించింది. మంచిగా అయిందా? మీరు నాశనం గాను మీరు ఒక శివశక్తి ఒక జోగుది ఈడ బోనం అమ్మవారి ముంగల వేసిందంటే ఇంతకంటే ఏమన్నా అన్యాయం ఉందా? ఈ ప్రభుత్వానికి ఒక దండం, ఇంకొక దండం. ఎప్పటి వరకు చేస్తారో చాలా చాలా బాధ అనిపించింది మాకు. ఇంత అధ్వానం ఎప్పుడు ఎవ్వరు చేయలేరు. ఒక శివశక్తుల బోనాలు పాప మీ బిడ్డ ఇక్కడ రా ఒక్కసారి చూడండి ఎంత రెడీ అయ్యి వచ్చింది. ఒక్కసారి రెడీ అయ్యి వచ్చింది బోనం మీద పెట్టించేటట్టు చేసింది. ఇంత అధ్వానమా మీరు? ఇంత అధ్వానమా మీరు? మా బోనాలు ఇక్కడ దిగడం గవర్నమెంట్ కి అపచారం. చాలా అపచారం. చెప్తున్నా నేను ఇన్నేళ్ళైంది మా దగ్గర ఎప్పుడు బోనం ఎవరు ఎత్తలేరు. ఎంత బాధపడతారు. ఇదిగోండి మీకు కావాల్సింది చేసిరు కదా. మా బోనాల రోడ్డు మీద పాలు చేసిరు. మేము చెప్తున్నాం అందరు చేస్తుంటే ఎక్కడ పోతారు? హిందూ సనాతనం మీకు ఎక్కడ పోయింది? ఏం చేస్తున్నారు? ఇదేనా మీ హిందుత్వం కాపాడేది? చూసుకోండి పోలీసు వాళ్ళు బూట్లు వేసుకొని మా అపచారము. మమ్మల్ని రాణిస్తలేరు. మమ్మల్ని బోనాలు ఎత్తుకున్న వాళ్ళని ఆపేస్తుర్రు. ఎంత అక్కడ నుంచి 10 జాగలలో 10 జాగలు ఆడ 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 ఆట పాట లేవు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చెప్పారు? 5 మంది జోగినీలకు కానీ శివశక్తులకు కానీ ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రభుత్వానికి అరిష్టం. ప్రభుత్వం అరిష్టం. ప్రభుత్వం ఆలోచించుకోవాలా. మళ్ళా జోగు బోనాలు చేస్తేనే అమ్మవారు సంతోషంగా ఉంటది. గతంలో ప్రభుత్వాలను ఆవేదన చెందినప్పుడు మా అమ్మవారు భవిష్యవాణి రంగంలో నా ఆడబిడ్డలు ఏడ్చిర్రు అని చెప్పిర్రు. అయినా మీకు ఇంత కూడా ఇది కాలేదు. ఈ సంవత్సరం ఇన్నేళ్లలో మీ రిపోర్టర్లకు చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నా, ఏ రోజైనా ఇలాంటి దౌర్భాగ్యం చూసిర్రా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు ఆలోచించుకోండి. ప్రభుత్వానికి ఎంత సహకరించాము. మాకు ఇల్లు మీటింగ్స్ పెట్టి వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇదే మా బోనాలు రోడ్ పైన ఎక్కించినాం. అర్థమైందా? జోగులందరూ మేము దండా చేస్తాము. ఇది చాలా అరిష్టం. బోనాలు రోడ్ మీదకి రావడం చాలా అరిష్టం. దీనికి ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. ఏనాడైతే మళ్ళీ జోగోళ్ళంతా జోగు బోనాలు అమ్మవారికి ఎక్కిస్తారో శాంతి భద్రతతోని సుఖ శాంతిలతోని రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఉంటది. లేకపోతే చాలా అరిష్టం.
మా ఏడుపు అమ్మవారి ఉన్నది, మా అమ్మవారి ఉన్నది. మా బోనం ఒక్క నిమిషం, మేము బోనము ఈడబెట్టినా ఆడబెట్టినా ఏడబెట్టినా అమ్మవారు మెచ్చే భక్తులం. మేము అమ్మవారు మెచ్చే భక్తులం. మా బాధ అమ్మవారు వింటుంది. మా బాధ అమ్మవారు ఆకాశవాణి ఏడుస్తుంది. ప్రభుత్వాన్ని చాలా